స్వతహాగా తమిళ హీరో అయినా తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు కార్తీ. ప్రముఖ నటుడు శివకుమార్ వారసుడిగా, స్టార్ హీరో సూర్య తమ్ముడిగా యుగానికొక్కడు చిత్రంతో ఇండస్ట్రీలోకొచ్చి సహజమైన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవాడైపోయాడు. ఊపిరి సినిమాతో తెలుగులోనూ స్ట్రైట్ సినిమా తీశాడు. కార్తీ సినిమా వస్తోందంటే కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఓ ఆసక్తి క్రియేట్ అవుతుంది. గతేడాది సత్యం సుందరంతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ ఈ ఏడాది నాని హీరోగా వచ్చిన హిట్ 3 మూవీ చివర్లో ఏసీపీ వీరప్పన్గా సడన్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. దాంతో హిట్ 4లో ఆయనే హీరో అని తెలిసిపోయింది. ప్రస్తుతం కార్తీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇందులో కొన్ని షూటింగ్ జరుపుకుంటూ ఉండగా మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. పిఎస్ మిత్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్దార్ 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సర్దార్కి ఇది సీక్వెల్. ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఖైదీ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది కూడా సీక్వెల్ చిత్రమే. ఇవే కాకుండా ఆయన చేతిలో మరో 3 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం కార్తీ మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తితో ఓ చిత్రం చేయనున్నాడు. సౌదీ వెళ్ళక్క, ఆపరేషన్ జావా వంటి చిత్రాలతో మలయాళంలో స్టార్ డైరెక్టర్గా పేరొందిన తరుణ్ మూర్తి ఇటీవల మోహన్ లాల్తో తుడురం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ తరుణ్ మూర్తి, టాలెంటెడ్ హీరో కార్తీ కలిసి చేయబోయే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సర్దార్ 2, హిట్ 4 చిత్రాలతో బిజీగా ఉన్న కార్తీ ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్. అయితే కార్తీ చేతిలో మరో 3-4 ప్రాజెక్టులుండడంతో ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయన్నది ఆసక్తిగా మారింది. కార్తీ లైనప్ చూసి ఇతర హీరోలు కూడా కుళ్లుకునేలా ఉందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.